హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎండుమిర్చితో గోంగూర పచ్చడిని ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. ముందుగా ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలోకి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయాక ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని ఇలా ఆయిల్లోకి వేసి బాగా ఫ్రై చేయాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఈ ఆనియన్స్ని అంతా తీసేసి ఒక ప్లేట్లోకి అయితే వేసుకుందాము. అదే ఆయిల్లోకి 2 స్పూన్ల ధనియాలను అయితే వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ మెంతులని, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ ఆవాలని యాడ్ చేసుకొని ఇలా అంతా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లోనే ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇదంతా తీసి ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాము. అలాగే ఈ మిగతా ఆయిల్లోకి ఒక 10-15 ఎండుమిర్చిని అయితే తీసుకున్నాను. మీ కారంని బట్టి మీరు యాడ్ చేసుకోండి. అలాగే దీనిలోకి ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై చేయాలి లో ఫ్లేమ్లోనే. చూడండి ఇలా బాగా ఫ్రై అయిపోయాక వీటిని తీసి అదే మిక్సీ జార్లోకి అయితే వేసుకున్నాము. ఈ మసాలా అంతా బాగా చల్లార్చుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. దీనిలోకి 2 స్పూన్ల సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే అదే కడాయిలోకి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిపోయాక కడిగి పెట్టుకున్న గోంగూరను అయితే యాడ్ చేసుకోవాలి. ఈ గోంగూర 2 కట్టలు అయితే తీసుకున్నాను. ఈ గోంగూరని బాగా కడిగేసి ఒక క్లాత్ పైన ఆరబెట్టుకున్నాను. ఇలా బాగా ఆరిపోయాకనే మనము ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. ఈ టైంలో గోంగూర ఎక్కువ వస్తుంది కదండి. అలా అప్పుడు మనం తీసుకొని ఇలా పచ్చడి చేసుకొని నిల్వ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది పచ్చడి. ఈ గోంగూరని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చాలా త్వరగానే ఫ్రై అయిపోతుంది. చూడండి చాలా మగ్గిపోయింది కదండి. ఇలా మగ్గిపోయిన గోంగూరని బాగా చల్లారబెట్టుకోవాలి. గోంగూర బాగా చల్లారిపోయాక మనం ఇందాక మిక్సీ పట్టుకున్న ఎండుమిర్చి పౌడర్ ఉంది కదండి, దానిలోకి ఈ గోంగూర అంతను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. గోంగూరని ఇలా పేస్ట్ లాగా పట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా ఉండాలి గోంగూర. దీన్ని పోపు వేసుకోవచ్చు. పోపు లేకుండానైనా బాగుంటుంది. ఇలా ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను ఈ గోంగూర అంతాని. పచ్చడి నిల్వ ఉండాలంటే ఇలాగే స్టోర్ చేసుకోండి. లేక అప్పటికప్పుడు కావాలంటే ఇలా ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకోండి. ఆనియన్స్ వేసుకోవడం వల్ల ఒక 2 డేస్ మాత్రం బాగుంటుంది. ఆనియన్స్ లేకపోతే ఒక 1 మంత్ అయినా చాలా బాగుంటుంది పచ్చడి. ఇలా ఆనియన్స్ వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఆనియన్స్ని కొంచెంగా బాగా ఫ్రై చేసుకొని ఇలా యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఆనియన్స్ని ఫ్రై చేయకుండా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసి యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.